ఆర్షధర్మం అంటే ఏమిటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ఆర్షధర్మము అన్నా ఈనాడు మనం సనాతన ధర్మము అని పిలుచుకుంటున్నా, హిందూ ధర్మము అంటున్నా ఇదంతా ఒక్కటే. వివిధములైనటువంటి పేర్లు ఎందుకు అంటే ఆయా కాలమాన పరిస్థితులను అనుసరించి దార్శనికులు ప్రసాదించినటువంటి ఒక్కొక్క నామధేయముగా చెప్పవచ్చు. కానీ మనది సనాతన ధర్మం. ఆర్యులు మన పూర్వీకులు తపస్సు ద్వారా సాధించినటువంటి మహత్తరమైనటువంటి శృతి అంటే వేదము, వేదోక్త ప్రకారమైనటువంటి మార్గావళిని అనుసరించి ఉంది కాబట్టి ఇది ఆర్షధర్మము అయింది. సనాతనముగా అంటే ఉదాహరణకి మనం ఆలోచించుకుంటే వేదం ముందా పురాణ పాత్రలు ముందా అంటే వేదమే ముందు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక చిన్న ప్రశ్న అడగవచ్చు. వేదం చదివితే అందులో రామ కృష్ణ అనే పేర్లు ఉంటాయి, శివ అనే పేరు ఉంటుంది. మరి రాముడేమో త్రేతాయుగంలో పుట్టాడు, కృష్ణుడేమో ద్వాపరయుగంలో పుట్టాడు. మరి ఎవరు ముందు అంటే గుణానుకీర్తనం నామానుకీర్తనం అని రెండు విధాలు. ఈ రామ అనే శబ్దము త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఒక ఆకారం, అది రాముడు అనేటువంటి ఒక ఆకారం. ఇదే రామశబ్దము వేదంలోకి వెళితే గుణానుకీర్తనం, ఆ రామ అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి మంత్రం, అది ఒక గుణం. అది అలా ఈ సనాతనముగా వస్తున్నటువంటి ఈ విధి విధానాలని వాటిని అవలంబిస్తూ ఒక జీవన విధానంలో వెళ్ళింది కాబట్టి మనది మతము కాదు, ధర్మము. ఇది సనాతనముగా వస్తోంది కాబట్టి సనాతన ధర్మము. మహనీయులైనటువంటి ఋషుల ద్వారా మనకు అందించబడింది కాబట్టి ఆర్షధర్మము. పేర్లు మాత్రమే తేడా, రూపం ఒక్కటి.